हरि ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. భగవద్గీత 4వ అధ్యాయం 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. పరంతప శత్రువులను తప్పింపజేయునట్టి పార్థ అర్జున, ద్రవ్యమయాత్ యజ్ఞాత్ ద్రవ్యము చేయు యజ్ఞము కంటే జ్ఞానయజ్ఞః శ్రేయాన్ జ్ఞానము చేయు యజ్ఞము శ్రేష్టమైనది. సర్వం కర్మ అఖిలం సమస్తమైన కర్మ చెడిపోకుండా జ్ఞానే పరిసమాప్యతే జ్ఞానమునందు సంపూర్తిగా నెరవేరుచున్నది. అర్జున, శత్రువులను తప్పింపజేయువాడా, ద్రవ్యము చేయు యజ్ఞము కంటే జ్ఞానము చేయు యజ్ఞము శ్రేష్టమైనది. సమస్తమైన కర్మ చెడిపోకుండా జ్ఞానమునందు సంపూర్తిగా నెరవేరుచున్నది అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, ధన సంపత్తి చేత ధనము వెచ్చించి చేసే యజ్ఞముల కంటే జ్ఞానముతో కూడినటువంటి యజ్ఞమే శ్రేష్టమైనది. సమస్తమైన కర్మలన్నీ చెడిపోకుండా జ్ఞానమునందు నెరవేరుతున్నాయి అని చెబుతున్నాడు. జీవుడు చేసినటువంటి సమస్త పుణ్యకార్యముల యొక్క ఫలితం కూడా జ్ఞానయజ్ఞము ద్వారా నెరవేరుతున్నది అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే ద్రవ్యము చేసే యజ్ఞాలు ఎప్పుడూ సమాప్తి నొందవు. ఎట్లా అంటే ఒకరు 10,000 వెచ్చించి యజ్ఞం చేస్తారు, ఇంకా ధనవంతుడు 1,00,000 రూపాయలైనా వెచ్చించి ఆయన యజ్ఞం చేస్తాడు. ఇంకా ధనవంతుడు 10 లక్షలైనా ఖర్చు పెట్టి చేయాలనుకుంటాడు. ఇంకా ధనవంతుడు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టైనా యజ్ఞాలు చేస్తాడు. ఇంకా ధనవంతులు 1,00,00,000 రూపాయలు వెచ్చించైనా కూడా చేయగలుగుతారు. ఈ కర్మతో కూడినటువంటి యజ్ఞములు ఎప్పుడూ సమాప్తి కాదు. కర్మకాండ సమాప్తి అయ్యేదే లేదు. ఎందువల్ల అంటే ఉన్నవాడు ఉన్నంతలో చేస్తాడు, లేనివాడు లేనంతలో చేస్తూ ఉంటాడు. అందువల్ల ఈ ద్రవ్యముతో చేసే యజ్ఞముల కంటే జ్ఞాన సంబంధమైన యజ్ఞమే శ్రేష్టమైనది అని చెబుతున్నాడు. జ్ఞాన సంబంధమైన యజ్ఞం అంటే సోహంభావమునందు ఉన్న, లేదా కుండలినీ యోగమందు ఉన్న, లేదా ప్రత్యేగాత్మపై నిఘా కలిగి ఉన్న, లేదా బ్రహ్మముపై నిఘా కలిగి ఉన్న అది యజ్ఞమే అవుతుంది. శ్వాసపై నిఘా ఉంచి ధ్యానం చేయడం దాన్ని సోహంభావము అన్నారు. కుండలినిపై నిఘా ఉంచి ధ్యానం చేయడం దాన్ని కుండలినీ యోగం అన్నారు. ప్రత్యేగాత్మపై నిఘా ఉంచి ధ్యానం చేయడం దాన్ని తత్వమసి అన్నారు. బ్రహ్మముపై నిఘా కలిగి ఉండి ధ్యానం చేయడం దాన్ని అహం బ్రహ్మాస్మి అన్నారు.
ఈ నాలుగిటి యందు దేని యందు మనం ప్రయాణం చేసినా అది యజ్ఞమే అవుతుంది. సోహంభావమునందు ఉన్న, కుండలినీ యోగమునందు ఉన్న, ప్రత్యేగాత్మపై నిఘా కలిగి ఉన్న, లేదా బ్రహ్మముపై నిఘా కలిగి ఉన్న అది జ్ఞానరూప యజ్ఞమే అవుతుంది. అందువల్ల అట్టి జ్ఞానరూప యజ్ఞమే శ్రేష్టమైనది ద్రవ్య యజ్ఞము కంటే. తద్వారా సమస్త కర్మలన్నీ చెడిపోకుండా జ్ఞానమునందు నెరవేరుతున్నాయి అని చెబుతున్నాడు. అందుకే జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానము చేతనే జీవునికి ఉండబడినటువంటి కర్మలన్నీ దగ్ధమైపోయి తన జన్మ సమాప్తమవుతుంది. సమాప్తము అంటే సమము అంటే బ్రహ్మము, ఆప్తమనగా పొందుట. సమము, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమం అనే పదము పరమాత్మకు మాత్రమే వర్తిస్తుంది. ఎందువల్ల అంటే సమస్త జీవులలో సమానముగా ఉన్నాడు, హెచ్చు తగ్గులు లేకుండా. పేదవాడి యందు తక్కువగా, గొప్పవాడి యందు ఎక్కువగా కాకుండా సమస్త జీవులలో సమభావం కలిగి ఉండేవాడు పరమాత్మయే. అందువల్ల అట్టి పరమాత్మయే సమం అని పిలువబడుతుంది. బ్రహ్మమే సమం. బ్రహ్మము అంతటా సమవర్తి అయి ఉన్నది. అట్టి బ్రహ్మమును పొందుటయే సమాప్తి. ఆప్తమనగా పొందుట, సమమనగా బ్రహ్మము. బ్రహ్మప్రాప్తియే సమాప్తం. అందువల్ల జీవుని యొక్క కర్మలన్నీ ఎప్పుడు సమాప్తమవుతాయంటే జ్ఞానము పొందినప్పుడే సమాప్తమవుతాయి. అందువల్ల అర్జున, ధన సంపత్తి చేయు యజ్ఞముల కంటే జ్ఞానము చేయు అంతర్యాగమే శ్రేష్టమైనది. ధన సంపత్తి ధనమును వెచ్చించి చేసే అటువంటి యజ్ఞయాగముల కంటే జ్ఞానము చేయు అంతర్యాగమే శ్రేష్టమైనది. మానవుడు చేయదగిన అంతర్యాగమును తెలుపుటకే బహిర్యాగములు ఏర్పడ్డాయి. మానవుడు ఏనాటికైనా తెలుసుకొని ఆ జ్ఞాన యజ్ఞములు చేయడం కొరకే ఈ బాహ్య యజ్ఞాలు ఏర్పడ్డాయి. మన మహాత్ములు ఈ బాహ్యంగా ఏ కర్మకాండనైతే, ఏ యజ్ఞయాగాలైతే చూపిస్తున్నారో అవన్నీ మనకు శాస్త్రాలలో అంతర్యాగమునే గుర్తింపజేస్తున్నాయి. అందువల్ల మానవుడు చేయదగిన అంతర్యాగమును తెలుపుటకే బహిర్యాగములు ఏర్పడినవి. తద్వారా సమస్త వేద కర్మలను జ్ఞానయోగమునకు దారి చూపుచున్నది. వేదాలలో మన శాస్త్రాలలో తెలిపినటువంటి సమస్త కర్మలన్నీ జ్ఞానము వైపే, ఆ జ్ఞానయోగం వైపే దారి చూపుతూ ఉన్నాయి. జ్ఞానము చేత కర్మకాండయును కర్మయోగమును సంపూర్తి అవుతుంది. జ్ఞానము చేతనే కర్మకాండ కర్మయోగము పరిసమాప్తమవుతుంది. జ్ఞానము నొందక మన కర్మలు దగ్ధం కావు, ఇటు కర్మకాండ అయిపోదు. అందువల్ల జ్ఞానము చేతనే కర్మకాండ కానీ కర్మయోగము కానీ సంపూర్తి అవుతుంది అని చెబుతున్నాడు. అందుకే జ్ఞానే పరిసమాప్యతే అనే పదం ఎందుకు వాడాడంటే జ్ఞానము చేతనే సమాప్తమవుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానాత్ ఏవతు కైవల్యం. జ్ఞానము వల్లనే కైవల్యము అనగా మోక్షము. అందుకే ఈ జ్ఞాన మార్గం తెలియని వాళ్ళు కేవలం కర్మలయందే అపేక్ష కలిగి ఉంటారు. కర్మోపాసనల వల్లనే తాము సద్గతి పొందుతామని అనుకుంటారు. అట్టి వారికి జ్ఞానోపదేశం చేసే కోసం, కనువిప్పు కలిగించే కోసం ఆదిశంకరాచార్యులు ఆత్మబోధలో తెలియజేస్తున్నాడు.
అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్ అన్నాడు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిర సంఘవత్. అవిద్యతో కర్మమునకెట్టి విరోధము లేదు. అవిద్యకు కర్మకు విరోధము లేదు. అజ్ఞానము చీకటి రెండు పరస్పర అవినాభావ సంబంధం కలిగి ఉన్నట్లుగా అవిద్యతో కూడినటువంటి యొక్క కర్మకాండ వల్ల మనలో అజ్ఞానము తొలగదు అని చెబుతున్నాడు. అందువల్ల అవిద్యతో కర్మమునకెట్టి విరోధము లేదు. విరోధం అంటే చీకటికి ప్రకాశానికి విరోధం. అందుకే ప్రకాశం రాగానే చీకటి తొలగిపోతుంది. మంచి వాళ్లకు చెడ్డవాళ్లకు విరోధం. మంచి వాళ్ళు ఉన్న చోట చెడ్డవాళ్ళు ఉండరు. రాక్షసులకు దేవతలకు విరోధం. అందుకే వీళ్ళున్న చోట వాళ్ళుండరు, వాళ్ళున్న చోట వీళ్ళుండరు. అందువల్ల అవిద్యతో కర్మమునకెట్టి విరోధము లేదు. అందువలన కర్మ ఎప్పుడునూ అవిద్యను పోగొట్టజాలదు. ఈ కర్మలు మానవునిలో ఉన్నటువంటి యొక్క అజ్ఞాన సంబంధ అవిద్యను పోగొట్టలేదు. కాంతి చీకటిని పోగొట్టినట్లు విద్యయే అవిద్యను తొలగించుచున్నది. ప్రకాశము అంధకారాన్ని తొలగించినట్లుగా విద్యయే అవిద్యను తొలగిస్తుంది. అనగా జ్ఞానమే అజ్ఞానాన్ని తొలగింపజేస్తుంది. జ్ఞానము ద్వారా అజ్ఞానం పోతుందే గాని కర్మల వల్ల అజ్ఞానము తొలగదు, అవిద్య నశించిపోయే అవకాశం లేదు. అందువల్ల కర్మల వల్ల మోక్షం కలుగుతుందని కర్మోపాసనలే నమ్మిన వారి కోసం మహాత్ములు ఇంతగా ఎందుకు చెబుతున్నారంటే, మానవుడు ఈ కర్మకాండయందే మునిగిపోకుండా జ్ఞానం వైపు పయనించాలన్నదే శాస్త్రముల యొక్క మహాత్ముల యొక్క ఉద్దేశం. అందువల్ల అర్జున, ధన సంపత్తి చేత చేయబడిన యజ్ఞముల కంటే జ్ఞానముచే చేయబడినటువంటి అంతర్యాగము శ్రేష్టమైనది. మానవుడు చేయదగినటువంటి యొక్క అంతర్యాగమును తెలుపుట కొరకే ఈ బహిర్యాగములు ఏర్పడ్డాయి. సమస్త వేదకర్మలు జ్ఞానయోగమునకు దారి చూపుతున్నాయి. తద్వారా జ్ఞానముచే కర్మకాండయును కర్మయోగమును పరిసమాప్తమునొందుతుంది అని చెబుతున్నాడు. అందుకే కర్మల వల్ల పుణ్యం లభిస్తుంది గాని జ్ఞానము సిద్ధించదు, మోక్షము కలుగదు. హృదయ వేదికయందు సమిద్ధమూర్తి వెలుగుచుండు తేజమునందు వ్రేల్చు ప్రాణములను యాజి అట్లంతరమునను నర్చు యాగమున వీత కల్మషుడై వెలుంగు అని మహాభారతం శాంతి పర్వంలో చెప్పబడింది. హృదయ వేదికయందు సమిద్ధమూర్తి వెలుగుచుండు తేజమునందు వ్రేల్చు ప్రాణములను యాజి అట్లంతరమున నొనర్చు యాగమున వీత కల్మషుడై వెలుంగు. అంతర్యాగమునొనర్చువాడు తన హృదయమనే యజ్ఞవేదికపై లెస్సగా ప్రకాశించే జ్ఞానాగ్ని తేజస్సులో ప్రాణాలను వేల్చుతాడు. అట్లు ఆంతరంగ చేసే యాగం వలన అతడు విగత పాపుడై ప్రకాశిస్తాడు అని చెబుతున్నాడు. అంతర్యాగమునొనర్చు మహాత్ముడు తన హృదయమనే వేదిక యందు లెస్సగా ప్రకాశించే జ్ఞానాగ్ని తేజస్సులో ప్రాణములను వ్రేల్చుతున్నాడు. అంటే ఈ ప్రాణాపానములను సమర్పిస్తున్నాడు. జ్ఞానమనే అగ్నిలో కర్మలన్నీ సమర్పించినట్లుగా ఏ మహానుభావుడైతే
ఈ అంతర్యాగమనబడే ధ్యాన రూప ప్రయాణం చేస్తున్నాడో అట్టి జ్ఞానాగ్నిలో తన కర్మలతో సహా ప్రాణములను కూడా వ్రేల్చుతున్నాడు. అట్లు ఆంతరంగా చేసే యాగం వలన అతడు విగత పాపుడై ప్రకాశిస్తాడు అని చెబుతున్నాడు. అంటే పాపములన్నీ కడిగేసుకొని జ్ఞానము ద్వారా ప్రకాశిస్తాడు. ఎవరు? అంతర్యాగము చేసే మహానుభావుడు, జ్ఞానయజ్ఞము చేసే మహానుభావుడు. అందువల్ల హృదయమే యజ్ఞవేదికగా ఉన్నదని, అట్టి హృదయమునందు జ్ఞానమనే అగ్ని ప్రజ్వరిల్లుతుందని, అట్టి జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధం చేసుకోమని, సమస్త పాపములన్నీ కడిగేసుకొని జ్ఞానము చేత ప్రకాశించుమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, నానార్థములు నిందే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, నానార్థములు నిందే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు, వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, నానార్థములు ఇందే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము, నానార్థములు ఇందే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనము అని అన్నమాచార్యులు ఆధ్యాత్మిక కీర్తనల్లో తెలియజేశాడు. తాను రచించినటువంటి ఆధ్యాత్మిక కీర్తనల్లో ఎంతో వేదాంతము లోకానికి అందించాడు మహానుభావుడు. అందువల్ల ఆ కీర్తనల్లో ఉన్న పదజాలాన్ని మనం తెలుసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ ఆత్మపూజ చేస్తారు, జ్ఞానయజ్ఞం చేస్తారు, అంతర్యాగమే చేయగలుగుతారు. ఎందువల్ల అంటే బాహ్యాచారాల కన్నా చిత్తశుద్ధితో కూడినటువంటి అంతర్ముఖ వృత్తి రూప ధ్యానం శ్రేష్టం. గతంలో మనం చెప్పుకున్నాం, పూజ కంటే జపం గొప్పది, జపం కంటే ధ్యానం గొప్పది. అట్లాగే కర్మ కంటే కర్మయోగం గొప్పది. ఆ కర్మయోగమునందు కర్మలన్నీ దగ్ధం చేసుకునే ప్రయత్నం ప్రతి మానవుడు చేయగలగాలి. అందుకే తన హృదయమే యజ్ఞవేదికగా, తనలో ఉన్న అజ్ఞానమే, అవిద్యయే, తెలియనితనముతో కూడిన జీవత్వమే పశువుగా, జ్ఞానమే ఖడ్గముగా, అట్టి జ్ఞానమనే ఖడ్గము ద్వారా నీలో ఉన్నటువంటి పశుతుల్యమైన భావాలన్నీ ఖండించమని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే యజ్ఞము చేసిన తర్వాత బలిస్తారు, పశుబలి. ఆ విధంగా నోరు లేని పశువులను బలివ్వడం కాదు, తనలో ఉన్నటువంటి పశుతుల్యమైన భావాలు ఖండించాలి. అట్టి పశుతుల్యమైన భావాలు ఎప్పుడైతే ఖండించబడతాయో అతడు పాశుపతాస్త్రమనబడే ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలుగుతాడు. పాశుపతాస్త్రము అంటే
ఎక్కడో లేదు, ఎవరో ఇవ్వరు, అది గురుడిస్తాడు. అస్తమస్తక సంయోగము ద్వారా ఏ ఉపదేశాన్నైతే మనం పొందుతామో దాన్నే పాశుపతాస్త్రము అన్నారు. అట్టి పాశుపతాస్త్రం అనబడే ధ్యానరూప ప్రయాణంలో మనం ఉండగలిగితే మనలో ఉన్న పశుతుల్యమైన భావాలన్నీ ఖండించబడి జ్ఞానాగ్నిలో కర్మలన్నీ దగ్ధమైపోయి జీవుడు పునీతుడవుతాడు, అనగా జీవుడు దేవుడవుతాడు. అందుకే సమస్త వేదశాస్త్రముల యొక్క సారాంశమంతా మానవుడు మాధవుడు కావాలని, నరుడు నారాయణుడు కావాలని, ప్రతి మనిషి మనీషి కావాలని తెలియజేస్తున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అంతర్ముఖ వృత్తి రూప ధ్యాన మార్గమనబడే అంతర్యాగాన్ని చేసి ఆత్మైక్య సిద్ధిని పొందమని భగవద్గీత యొక్క సందేశం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.